నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. మీకు ఎంబీబీఎస్లో సీట్ రావాలా? డోంట్ వరీ, ఆ స్వామివారికి మొక్కుకుంటే చాలు మీ కోరిక నెరవేరుతుంది. మీరు విదేశాలకు వెళ్ళాలా? మరేం పర్వాలేదు, అక్కడ మీరు కోరిక చెప్పారంటే ఇట్టే మీరు ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఇలా ఒకటి కాదు రెండు కాదు, భక్తులు పాలిట కొంగు బంగారంగా ఉన్నారు అక్కడ వెలిసిన స్వామి. నిజమే, కేవలం పూజారులే కాదు, నమ్మిన భక్తులు సైతం చెప్పే మాట ఇది. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మొత్తం 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేలాదిగా తరలివస్తున్నారు భక్తులు. ఇంతకీ కొత్తకొండ వీరభద్రస్వామి ఎలా వెలిశారు? స్థల చరిత్ర ఏంటి? కోరిన కోరికలు నెరవేరటంపై భక్త కోటి స్పందన ఎలా ఉంది? ఈ అంశాలకు సంబంధించి విశేషాలను స్పెషల్ ప్రోగ్రాంలో చూద్దాం. విశాలమైన ప్రాకారం, చుట్టూ ఎత్తైన రాజగోపురాలు, ఈశాన్యంలో పుష్కరిణి, ప్రశాంతమైన వాతావరణం. సరిగ్గా ఇలాంటి చోట తన మహిమలు చూపిస్తూ కొలువు తీరాడు కొత్తకొండ వీరభద్రస్వామి. కోరిన కోరికలు తీరుస్తూ భక్తులు పాలిట కొంగు బంగారంలా మారాడు. హనుమకొండ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కొత్తకొండ నివాసాయ సర్వకామ ప్రదాయచ సర్వదేవ సర్వరూపాయ వీరభద్రాయ మంగళం. ఈ శ్లోకం వినిపించిందంటే చాలు, కొత్తకొండకు వచ్చే భక్తుల ఒళ్ళు పులకరిస్తుంది. మహిమాన్విత దేవాలయంగా, కోరిన కోరికలు నెరవేర్చిన దేవుడిగా ఇక్కడ కొలువుదీరిన శ్రీ వీరభద్రస్వామికి పేరు. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న పురాతన ఆలయం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ స్వామిని కొలుస్తుంటారు. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో భక్తుల పాలిట కొంగు బంగారంలా నిలిచారు శ్రీ వీరభద్రస్వామి. పక్కనే భద్రకాళి అమ్మవారు కనిపిస్తారు. తమను ఆశ్రయించిన భక్తులను అన్ని విధాలా అనుగ్రహించి వారి కోరికలు నెరవేరుస్తారని స్థానిక భక్తులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు బలంగా విశ్వసిస్తారు. ఇంత మహిమాన్వితమైన ఆలయం ఉంది ఎక్కడో కాదు, హనుమకొండ జిల్లాలోని భీమదేవురుపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో. హనుమకొండ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది ఈ దేవాలయం. సంక్రాంతి వేళ స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా చెప్పాలంటే 400 ఏళ్లకు పైగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా ఈ నెల 10న ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఇక్కడ స్థానికులు వీటిని జాతర వేడుకలని కూడా పిలుస్తుంటారు. సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే సమయంలో శ్రీ వీరభద్రస్వామికి జాతర నిర్వహించడం కాకతీయ రుద్రుల కాలం నుంచి వస్తోంది. ఉత్సవాల్లో ఎద్దుల బళ్ళు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. భోగి రోజు స్థానికంగా ఉన్న కుమ్మర్ల బండ్లు తిరిగిన తర్వాతే మిగిలిన వాటిని ఊరేగిస్తారు. సంక్రాంతి రోజు వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణంతో మొదలయ్యే సంబురాలు చివరి రోజు అగ్నికుండంతో ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలకు హనుమకొండ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సాధారణంగా మొక్కులనగానే గుడికి వెళ్ళటం, దేవుడికి మొక్కుకోవటం మాత్రమే చూస్తూ ఉంటాం.
కానీ ఇక్కడికి వచ్చే భక్తులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ఇంకా చెప్పాలంటే అలా చేస్తేనే మొక్కులు తీరుతాయన్నది వీరభద్రస్వామి భక్తుల నమ్మకం. ఇంతకీ కోరిన కోరికలు తీరాలంటే ఆ స్వామివారికి ఎలా మొక్కుకోవాలి? కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం గత 425 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా జనవరి 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి 18వ తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి స్వతంత్ర టీవీ ప్రయత్నం కొనసాగిస్తుంది. మా పిల్లాడికి ప్రభుత్వోద్యోగం రావాలి, మా అమ్మాయికి మంచి అబ్బాయితో పెళ్లి జరగాలి, మా వాడికి అమెరికా వీసా దొరకాలి, మా పాపకు వచ్చిన అనారోగ్యం తగ్గిపోవాలి. ఇలా కోరిక ఏదైనా సరే మీరు కోరుకున్నారంటే టక్కున జరిగి తీరుతుందని చెప్తుంటారు కొత్తకొండ వీరభద్రస్వామి వారి దగ్గరికి వచ్చే భక్తులు. ఆగండి, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. సాధారణంగా మొక్కులనగానే దండం పెట్టి మనసులో కోరిక కోరుకోవటంతో సరిపోతుందని అంతా అనుకుంటారు. అలా అయితే స్పెషల్ ఏముంది? అవును, మీరు విన్నది కరెక్టే. అలా సరిపోదంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. మరేం చేయాలంటారా? చెప్తాం. కొత్తకొండ వీరభద్రస్వామి చెంతకు వచ్చే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే కొబ్బరికాయ లేదంటే రాచి గుమ్మడికాయను నెత్తిమీద పెట్టుకుని గుడి అంతా ఒకసారి ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత మనకు కావలసిన కోరికను మనసులో కోరుకోవాలి. అలా చేస్తే అతి కొద్ది రోజుల్లోనే తీరుతుందన్నది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. నా పేరు రజిత అండి. మేము హన్మకొండ నుండి వచ్చాము. చాలాసార్లు ఈ దేవుడి గురించి, వీరభద్రుడి గురించి తెలుసుకున్నాం కానీ రాలేకపోయాము. ఇప్పుడు వచ్చి చూస్తే చాలా కన్నుల పండుగ ఉన్నాడు దేవుడు. అనుకున్న కోరికలు నెరవేరుతాయని అయ్యగారు కూడా చెప్తున్నారు. అందుకనని నెత్తి మీద గుమ్మడికాయ పెట్టుకొని ఒక రౌండ్ చేసి మనం దేవుడి దగ్గర సమర్పించుకుంటే మన కోరికలు ఏవైనా నెరవేరుతాయని తెలుసుకున్నాము. ఇప్పుడు అదే విధంగా చేశాము. చాలా సంతోషంగా ఉంది. గుడి కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్గా చాలా మంచిగా ఉంది గుడి. అయ్యగారు కూడా చాలా బాగా దర్శనం చేయించారు. మాకు మంచిగా ఉంది. దేవుడి దర్శనం కూడా చాలా మంచి సులభంగా అయిపోయింది. మంచిగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందండి. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇళ్ళు, వ్యాపారాలు ఇలా ఒకటేమిటి ఎన్నో కోరికలు కోరుతుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. గుమ్మడికాయతో ప్రదక్షిణ చేసిన కొద్ది రోజుల్లోనే తమ కోరిక తీరిందని, లక్ష్యం నెరవేరిందని మళ్ళీ వచ్చి స్వామివారిని సేవించుకుంటారు భక్తకోటి. అది హనుమకొండ. నా పేరు దొమ్మాటి రవీందరు. నేను ఎన్నో రోజుల నుంచి దేవుడి దగ్గరికి రావాలని కోరుకున్నాను. ఈరోజు నాకు ఆ దేవుడు నాకు కోరిక వరించిండండి. నేను హనుమకొండ నుంచి వెహికల్ మీద వచ్చినాను మా భార్యతోని. మంచి దర్శనమైంది. దర్శనమైంది కాబట్టి ఇక్కడ భక్తులు కూడా ప్రతి ఒక్క భక్తులు అని పలకరించినప్పుడు ప్రతి ఒక్క భక్తులు గారు చెప్తున్నారు, దేవుడికి ఏదైనా కోరుకుంటే వారం రోజుల లోపల నెల రోజుల లోపల కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మీరు ఆ కోరిక అనేది ఏదో మీరు కోరినప్పుడు ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. మీరే వచ్చి మళ్ళీ దేవుడు దర్శనం చేసుకుంటారని చెప్పి అయ్యగారు కూడా చెప్పారు. ప్లస్ ఇక్కడ భక్తులను కూడా నేను కోరుకున్నానండి. చెప్పుకుంటే వాళ్ళు కూడా మా కోరికలు స్వామి మీరు కూడా కోరుకోండి. కంపల్సరీ దేవుడు కోరిన కోరిక నెరవేరుస్తారు. వీరభద్రుడు అంటే శివుని కొడుకు కాబట్టి ఆయన వీరభద్రుడు అంటే వీరభద్రుడు లెక్కనే మనకేమన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళను వీరభద్రుడే చూసుకుంటాడని చెప్పి అయ్యగారు కూడా చెప్పారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలను కూడా అయ్యగారు చెప్పుకుంటే మళ్ళీ నెల వరకు మీ సమస్యలను తీర్తాయి స్వామి, వీరభద్రుడే చూసుకుంటారు, మీరేమి ఇబ్బంది పడకని చెప్పి మాకు చాలా ధైర్యం ఇచ్చారు అయ్యగారు కూడా. మాకు సంతోషంగా ఉందండి. దేవుడి దగ్గర ప్రతి నెల మేము మా కోరికలు తీరిస్తే ప్రతి నెల మేము వచ్చి దేవుడిని మేము దర్శనం చేసుకుంటామని చెప్పి ఇప్పుడు సభకు చెప్పుకుంటారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే భక్తులు పెద్ద ఎత్తున వీరభద్రస్వామి వారిని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
దీంతో ఆలయం పరిసరాల్లోనే కాదు, కొత్తకొండ ప్రాంతం అంతా సందడి వాతావరణం, పండుగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలం నుంచి భక్తులతో పూజలందుకుంటున్న ఈ ఆలయానికి క్రమంగా భక్తుల రాక పెరిగింది. 4 శతాబ్దాల చరిత్ర ఉండటం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు ప్రసిద్ధికి ఎక్కడంతో 10, 100, 1000 దాటి ఇప్పుడు లక్షల్లో భక్తుల రాక మొదలైంది. నా పేరు మామిడాల వెంకటరాజం. నేను ఫస్ట్ ఇల్లు కట్టినందుకు ప్లానింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి దేవుని పదాల దగ్గర పెట్టి మొక్కిపోయాను. ఆ తర్వాత 1 ఇయర్ లోపల నా ఇల్లు కంప్లీట్ అయింది. మొన్న ఇంట్లో కూడా పోయాను, సక్సెస్ఫుల్గా అయింది. మాకు నమ్మకంతో మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని పోతున్నాను. ఇక మొదట్లో పెద్దగా ఈ ఆలయంపై అభివృద్ధి దృష్టి సారించిన ప్రభుత్వాలు ఆ తర్వాత గుడి అభివృద్ధికి తమ వంతుగా సాయం అందిస్తున్నాయని చెబుతున్నారు ఇక్కడి భక్తులు. ఇటీవలే టెంపుల్ డెవలప్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అంటున్నారు ఆలయ పండితులు. ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది. అంటే 1600 శతాబ్దంలో కొండ నుంచి తీసుకొచ్చి కింద ప్రతిష్ఠించినారు. అప్పటి నుంచి 1600 శతాబ్దం నుంచి 400 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ స్వామి కార్యక్రమాలు మొత్తం ఇది శైవాగమోక్త ప్రకారంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పూజలు కూడా ప్రతిరోజు నిత్యం కూడా శైవాగమోక్త ప్రకారంగా నవాన్నిక ధ్వజారోహణ కళ్యాణం అంటే 9 రోజులు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది జనవరి 10 తారీఖు నుంచి 18 తారీఖు దాకా 9 రోజులు ఉత్సవాలన్నీ జరుగుతుంటాయి. ఈ యొక్క ఉత్సవాలకు చాలామంది భక్తులు వస్తారు. దాదాపుగా ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం అయితే ఒక 5 లక్షల నుంచి 6-7 లక్షల మంది భక్తులు వస్తున్నారు. తర్వాత ఇన్ని రోజుల నుంచి కూడా ఏంటంటే భక్తుల ద్వారా అభివృద్ధి చేసినాం, కానీ ప్రభుత్వం ద్వారా ఎలాంటి అభివృద్ధికి ఏది కూడా చేయడం జరగలేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వంలో మన పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వీరి యొక్క సహకారంతో దాదాపు 50 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడానికి సంకల్పించి ఇప్పుడు గుట్ట మీదకి మెట్లు దారి చేస్తున్నారు. తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా చేస్తుంటే స్వామి కూడా అంటే భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు ఉండాలని పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆదేశాలతోని ఇక్కడ ఉన్న ఈవో గారు కానీ అర్చకులు కానీ అందరం కూడా బ్రహ్మాండంగా అంటే ప్రతి ఒక్క భక్తునికి దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని తరించే విధంగా అన్ని సౌకర్యాలు కూడా చేయడం జరుగుతున్నది. అమ్మవారు అంటే వీరభద్ర స్వామిని దక్షుడిని సంహరించినాక ఆ యొక్క దక్షిణి యొక్క రక్తపు చుక్కలు కింద పడుతుంటే అంతమంది దక్షులు ఉద్భవిస్తుంటారు. అప్పుడు శంకరుడు యొక్క ఈ యొక్క దివ్య దృష్టిని గ్రహించి భద్రకాళిని సృష్టించి భద్రకాళిని నాలుగే చాపమంటే ఆయన దక్షిణి యొక్క రక్తం కింద పడకుండా నాలుగే చాపుతుంది. కాబట్టి అప్పుడు దక్ష సంహారం జరుగుతుంది. కాబట్టి భద్రకాళి అమ్మవారిని ఇక్కడ వీరభద్రుని పక్కన సృష్టించిండ్రు. భద్రకాళి అమ్మవారిని కూడా పెట్టి భద్రకాళి వీరభద్రుని యొక్క కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాల కోసం అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో సమన్వయం చేస్తూ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఆలయ అధికారులు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులంతా భారీగా తరలివచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు ఆలయ అధికారులు. మాకు శివాలయంలో వీరభద్రస్వామి విగ్రహం పెట్టి మాకు వారం పూజ చేస్తాం. మహేశ్వరయ్య గారు చేపిస్తాడు. అక్కడ మా మనవనికి సీట్ రావాలి, పీజీ డాక్టర్ సీట్ రావాలని ఆడిపోయి కోరుకున్నా. ఇక్కడ వీరభద్రస్వామి దగ్గరకు వచ్చి మీకు కోరమీసాలు పట్టనామాలు పెట్టిస్తా అని మొక్కుకున్న వారానికే వచ్చింది. ఎయిమ్స్లో సీట్ వచ్చింది మా మనవనికి. అంత సత్యం ఉన్నదని నాకు తెలియదు. మొన్న ఎందుకో మొక్కుకున్న 4 రోజుల కింద 5 రోజులకే వచ్చింది. అంత పవర్ఫుల్. ఇవాళ వచ్చి అన్నీ సమర్పించుకుంటున్నా కట్నాలని. నేను మళ్ళీ వస్తా. 100 ఏళ్ల నాటి గుడి కావటం, మహిమ కలిగిన దేవుడు అవటంతో శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ప్రతిరోజు భారీగా తరలివస్తున్నారు భక్తులు. అసలు కొత్తకొండ ఆలయ చరిత్ర ఏంటి? భక్తుల కొంగు బంగారంగా నిలిచిన శ్రీ వీరభద్ర స్వామివారు ఈ ప్రాంతంలో ఎలా వెలిశారు? దీనిపై పండితులు, స్థానికులు చెబుతున్నదేంటి? విద్యుత్ లైట్ల వెలుగులు, మంగళ వాయిద్యాల హోరులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిదే.
ఇప్పుడంటే ఇలా ఉంది, కానీ కొన్ని వందల ఏళ్ల క్రిందట ఇక్కడికి రావాలంటేనే భక్తులు భయపడేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా అడవిగా ఉండేది. అడవి జంతువుల సంచారంతో ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చేందుకు భక్తులు భయపడేవాళ్ళు. కానీ సత్యవంతుడైన దేవుడు కావటంతో గుంపులు గుంపులుగా కలిసి వచ్చేవాళ్ళమని చెప్తారు ఇక్కడ స్థానికులు. హనుమకొండ జిల్లాలో ప్రముఖ శైవ ఆలయంగా విరాజిల్లుతున్న కొత్తకొండకు ఘనమైన చరిత్ర ఉంది. స్థల పురాణం కూడా ఎంతో గొప్పది. కాకతీయ రుద్రుల కాలం నాటి ఈ ఆలయం క్రీస్తు శకం 1600 సంవత్సరం ప్రాంతంలో ఈ ఆలయం ప్రతిష్ఠించినట్లు చెబుతున్నాయి ఇక్కడి శాసనాలు. శ్రీ మల్లికార్జున పండితుని మనవడు కేదారి పండితునిచే శైవాగమనసారంగా ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగినట్లు పూజారులు చెబుతున్నారు. హన్మకొండ జిల్లా బీంద్ర మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం 16వ శతాబ్దంలో కాకతీయుల నాటి కాలంలో నిర్మించబడిన ఆలయం. ఇది కేదారి పండితుని చేత నిర్మించబడినది. ఒకప్పుడు ఇది మొత్తం కూడా అటవీ ప్రాంతం. అప్పుడు కొంతమంది కుమ్మరి వాళ్ళు కర్ర కోసం కొండపైకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కావాల్సిన కర్ర తీసుకొని చూసేసరికి వాళ్ళ ఎడ్లు బండ్లు మాయమైతాయి. అప్పుడు వారు కొండంతా గాలించి అలసిపోయి కొండపైన నిద్రించినప్పుడు స్వామివారి వాళ్ళ కల్లో ప్రత్యక్షమై భక్తులకు రావడానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కింద ఉన్నటువంటి మహమ్మాయి దేవాలయంలో ప్రతిష్టాపన చేసినట్టయితే మీ ఎడ్లు బండ్లు దొరుకుతాయని చెప్పేసి కల్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వామివారి యొక్క కోరిక నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు కూడా దేవుని మొక్కడంతో యథాస్థానంలో వాళ్ళ ఎడ్లు బండ్లు ప్రత్యక్షమవుతాయి. ఆ విధంగా స్వామివారి కోరిక ప్రకారంగా దూది మెత్తలతోటి స్వామివారిని తీసుకొని వచ్చి కింద ఉన్నటువంటి మహామాయ దేవాలయంలో వీరభద్రుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కొత్తకొండ వీరభద్ర స్వామి భోగి పండుగ నాడు కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాతనే వేరే బండ్లు తిరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ 400 బ్రహ్మోత్సవాలు ఇప్పటివరకు జరుగుతూ ఉన్నాయి. అందులో కూడా కరీంనగర్ జిల్లా నుంచి హన్మకొండ జిల్లా పోయిన తర్వాత ఈ దేవాలయం యొక్క భక్తుల సంఖ్య బాగా పెరగడం జరిగింది. నేను గత 48 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం పని జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా 5 లక్షల ఆదాయం నుంచి నాకు తెలిసిన ఈ దేవాలయం ఇప్పుడు 200 లక్షలు అంటే 2 కోట్ల ఆదాయం వరకు ఆదాయం వస్తుంది. ఇందులో కూడా ఏంటంటే ఈ యొక్క స్వామివారి ఈ నెల 10 నాడు స్వామివారి కళ్యాణంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు నాడు భోగి పండుగ జరుగుతుంది. ఆ రోజు కుమ్మరి వాళ్ళ బండ్లు అన్నీ తిరిగిన తర్వాత ఆ రోజు దక్షిణాయనం పోయి 14వ తేదీ మకర సంక్రాంతి అనేది వస్తుంది. దక్షిణాయనం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం లోపట ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రజాకాడ భక్తులు. ఆ ఒక్కరోజు మాత్రమే 2 లక్షల మంది వరకు భక్తులు కూడా ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారికి అత్యంత మొక్కుబడిన విషయం ఏంటంటే కూరమిసం, గుమ్మడికాయలు, అపమృత్యు దోషం పోవడానికి గుమ్మడికాయ మొక్కు, మరియు అతనికి కూరమిసాల మొక్కు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ దేవాలయం ప్రధాన యొక్క ఆదాయాల లోపల అభిషేకాలు, తర్వాత కోడె మొక్కులు, ఉండి ద్వారానే 1 కోటి రూపాయల వరకు మాకు ఆదాయం వస్తుంది. ఈ నెల డిసెంబర్ 24న కలెక్టర్ పావిన్య గారి యొక్క అధ్యక్షతన అన్ని శాఖలచే సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో వైద్య, దేవాదాయ, పోలీస్ శాఖ, రెవెన్యూ, తర్వాత అగ్నిమాపక, తర్వాత భగీరథ నీటిపారుదల శాఖ వాళ్ళు, అన్ని రవాణా శాఖ వాళ్ళు అందరూ కూడా పాల్గొన్న తర్వాత ఆమె మేడం గారు అన్ని శాఖల వారికి ఆదేశాలు చేసి ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత విజయవంతం చేయాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఇందులో పడి ఏంటంటే ఇంతకుముందు మా దేవాలయం భక్తుల ద్వారా మాత్రమే ఈ దేవాలయం యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అర్చకుల ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు మా స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా ఈ స్వామివారిని మొదట మొక్కినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నట్టయితే నేను మాల వేసుకుంటాను, మరి కొత్తకొండ మండలం కూడా ప్రకటిస్తానని చెప్పేసి అనడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని మాల వేసుకొని దిగ్విజయం పూర్తి చేసిండు. రెండోది కూడా మండలం కూడా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మంత్రి గారు 50 కోట్లతో ప్రతిపాదన ఇప్పటికీ దేవస్థాన అభివృద్ధి కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఆలయ పురాణం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. దక్షయాగం తర్వాత స్వామివారు కొండపై వెలిశారని చెప్తున్నారు ఇక్కడి స్థానికులు. అయితే ఎవరూ గుర్తించకపోవడంతో సమీపంలోని కొండపైనే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ స్వామివారు ఉండేవారట.
అలాంటి పరిస్థితిలో ఇక్కడ నివసించే కొంతమంది కుమ్మరులు తమ ఆహార పదార్థాలను వండుకునేందుకు అవసరమైన కలప కోసం ఇక్కడికి వచ్చారట. ఈ ప్రాంతానికి రాగానే అకస్మాత్తుగా వాళ్ల ఎద్దుల బళ్ళు మాయమైపోయాయని చెప్తారు. చివరకు దిక్కుతోచని స్థితిలో వారంతా వెతికి అలసిపోయి నిద్రపోగా స్వప్నంలో శ్రీ వీరభద్రస్వామి వారు కనిపించారని తనను కొండ కిందకు తీసుకువెళ్లమని ఆజ్ఞాపిస్తారట. అలా చేస్తే మీ ఎద్దుల బళ్ళు మీకు లభిస్తాయని చెప్పడంతో వెంటనే వాళ్ళంతా కలిసి దూది వస్త్రంలో ఆ స్వామివారిని కొండపై నుంచి కిందికి తీసుకువచ్చారట. కోరుకున్న మొక్కు కొంగు బంగారం కావాలని చెప్పేసి ఒక వీరభద్ర స్వామికి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు కోరుకోవడమే కాకుండా ఈ యొక్క రాసగుమ్మడికాయ వారి తలపైన పెట్టుకొని ఈ యొక్క దేవస్థానం ప్రదక్షిణ మొత్తం చేసి ఈ యొక్క గుమ్మడికాయను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. సమర్పించిన తర్వాత వారి కోరుకున్న మొక్కులు మొత్తం నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తులకు అపార నమ్మకంగా చెప్పుకోవడం జరుగుతుంది. స్వామివారి మాటలు అక్షరాల సత్యం కావడంతో అప్పటి నుంచి భక్తుల రాక మెల్లమెల్లగా మొదలైందని చెప్తారు గ్రామస్తులు. అంతేకాదు కాకతీయుల కాలంలో చిన్న గుడిని నిర్మించారని అదే కాలక్రమంలో మెల్లమెల్లగా విస్తరించిందని అంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు కళ్యాణ మహోత్సవంతో స్టార్ట్ అయ్యి 18వ తారీఖు అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా 9 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. ఈ 10వ రోజు సాయంత్రం 6:40 స్వామివారి కళ్యాణం, 11:30 శనివారం త్రిశూలార్చన నవకల్వ అర్చన, 12వ ఆదివారం నాడు లక్ష బిల్వార్చన కార్యక్రమం, 13 భోగి పండుగ కార్యక్రమం, 14 ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, 15 కనుమ ఉత్సవ పండుగ, 16 నాగవెల్లి పుష్పయాగం, 17 మహాపూర్ణాహుతి త్రిశూల స్నానం, 18 అగ్నిగుండాల కార్యక్రమంతో 18 నాడు ఉదయం శనివారం ఉదయం 4 గంటలతో అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తాం. అట్టి అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణంగా ముగుస్తాయి. మరి ఇట్టి 9 రోజుల కార్యక్రమంలో దాదాపుగా భక్తులు 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఇట్టి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏసీపీ గారి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తారు. ఒక 350 మంది పోలీస్ ప్రొటెక్షన్స్తో నిర్వహించబడతాయి. మరియు ఒక 50 సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది. మరియు అన్ని డిపార్ట్మెంట్స్ పారిశుద్ధ కార్మికులు కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, గ్రామ పంచాయతీ కొత్తకొండ చుట్టుపక్కల విలేజ్ గ్రామ పంచాయతీ వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడే 5-6 డేస్ ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధ కార్యక్రమం నిర్వహిస్తారు. మరి ఇట్టి కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అన్ని డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసినారు. దానిలో భాగంగానే మన కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించబడినది. వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పరిచాము. మరియు మంత్రి గారు కూడా వారి సొంత నిధులతో 40 లక్షల వారి సొంత నిధులతో మండపం నిర్మాణం చేశారు. ఈ కళ్యాణం కూడా వారు నిర్మించిన దాంట్లోనే కళ్యాణం జరపబడుతుంది. వచ్చే భక్తులకు తీర్థప్రసాదం కానీ, ప్రసాద వితరణ కానీ అన్నీ సమకూర్చాము. వైద్య శాఖ వారు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది అయ్యే ప్రాబ్లం ఉంటే వైద్య శాఖ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సదుపాయాలు నిర్వహిస్తున్నాము. మరో విశేషం ఏంటంటే స్వామివారు అత్యంత సత్యవంతుడు కావటం, భక్తుల కోరికలు తీర్చడంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం మొదటి నుంచి సంప్రదాయంగా మారింది. ఇది కాస్త 400 ఏళ్లకు పైగా కొనసాగుతుండటంతో ఇక్కడి జాతరగా పిలిచే బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఆ స్వామిని సేవిస్తారు. చూశారు కదా కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క మహిమలో అతను యొక్క ప్రతి ఒక్క కోరుకున్న మొక్కు కొంగు బంగారం అవుతుందని చెప్పడం జరుగుతుంది. కోరమిసాల వీరభద్రునికి వారి వచ్చే ఎలాంటి మొక్కులు కోరుకున్నా కూడా వారి యొక్క తక్షణమే తీరుతున్నాయని చెప్పడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, సంతానం లేని వారికి కానీ ఎవరికి ఎలాంటి మొక్కులు కోరుకున్నా కూడా నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు అపార నమ్మకంతో పాటు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీరభద్ర స్వామి జాతర జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గత 420 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆచారం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు కానీ, ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు అయ్యగారులు కూడా చెప్పడం జరుగుతుంది. కొత్తకొండ జాతర నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రాం. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.